హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణితి కిరణ్. సో ఈ వీడియో ఏంటని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ మై బర్త్డే. సో ఈ వీడియో పోస్ట్ చేసేవరకు నా బర్త్డే అయితే అయిపోయి ఉంటుంది. ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక నా ఫస్ట్ బర్త్డే కాబట్టి. సో నా బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. టడా, ఇట్స్ 12 o'clock. సో 12 o'clockకి నేను కేక్ కట్ చేశానండి. అయితే సింపుల్గా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో చేశాను. ఇందులో ట్విస్ట్ ఏంటంటే నా కేక్ నేనే వెళ్ళి తెచ్చుకున్నాను. నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అలా ఉంటుంది మా ఆయనతో. సర్ప్రైజ్ ఇవ్వడంలో ది బెస్ట్ అనమాట మా ఆయన. నాకు ఆ రోజు చాలా హెడేక్గా ఉన్నిందండి, చాలా టైర్డ్గా కూడా ఉండే. సో అందుకే నేను కేక్ కట్ అయితే వద్దన్నాను, బట్ కిరణ్ వినలేదు. అండ్ ఏదైనా అకేషన్ ఉందన్నప్పుడే ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఏమనుకున్నామంటే పడుకునేసాం, మేమైతే అందరం పడుకునేసాము. లేస్తే కేక్ కట్ చేసుకుందాం, లేదంటే మార్నింగ్ చేద్దాంలే అని అలా ఉంచేసాం కేక్ని. బట్ మా అత్త అమ్మమ్మ ఇద్దరు లేసేశారు. టైంకి లేసి వచ్చి వాళ్ళు లేపారు మమ్మల్ని. కిరణ్ కూడా లేసాడు. సో ఇంకా అందరు లేసేశారు. సో అలా సింపుల్గా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను. ఆషి మన్వి అమ్మమ్మ ఊరు నుంచి వచ్చారండి బర్త్డే కోసమని. అలానే నా దగ్గర ఉండి వెళ్ళాలని చెప్పి ఒక 4 days. ఆషి మన్వి మా మామ పిల్లలు, వాళ్ళైతే పాపం మార్నింగ్ నుంచి వెయిట్ చేశారు కేక్ కట్ కోసమని. బట్ నిద్రపోయారు, లేపినా లేవట్లేదు, వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. ఈ బుడ్డదానికైతే నిద్రే రాలేదు, ఎంత బాగా మేల్కొని ఉందో. అయితే కిరణ్ వీడియో నేను పెడుతుంటే కిరణ్ వద్దని చెప్పాడండి. కిరణ్ బాగాలేడట, సో ఆ వీడియో తీయించేశాడు నాతో. సో అందుకే కిరణ్ ఉండే వీడియో నేను పెట్టట్లేదు, నేను పెడితే కూడా తీపిచ్చేశాడు. సో అలా సింపుల్గా నైట్ అయితే సెలబ్రేషన్స్ అయిపోయాయి, వెళ్ళి పడుకునేసాము. సో ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, దానికి నేను వేసుకునే అవుట్ఫిట్ చూద్దాము. నేను హాఫ్ శారీ వేసుకుంటున్నానండి, ట్రెడిషనల్గా వేసుకుంటున్నాను. ఇది నాకు అమ్మ స్టిచ్ చేయించింది. అమ్మ చాలా ఇష్టంగా స్టిచ్ చేయించింది ఇది నాకు. పింట్రెస్ట్లో చూసి సేమ్ అదే నాకు కావాలి, ఆ కాంబినేషన్లోనే స్టిచ్ చేయించాలని చెప్పి. హాఫ్ శారీలో మనకి ఎలా అయినా దొరకవు కదా, శారీ అదే కాంబినేషన్లో ఉంటే వెళ్ళి తీసుకొచ్చి శారీతో ఇలా హాఫ్ శారీ స్టిచ్ చేయించింది అమ్మ. ఇది స్టిచ్ చేయించినప్పటి నుంచి ఎప్పుడు వేసుకుంటాను, ఏ అకేషన్ వచ్చినా వేసుకో అని ఉండే. సో ఫైనల్గా నేను నా బర్త్డేకి అయితే వేసుకుంటున్నాను. ఈ హాఫ్ శారీ మొత్తం ఇలా హాఫ్ వైట్ రాయల్ బ్లూలో వచ్చిందండి కాంబినేషన్ కూడా చాలా బాగుండే. అండ్ నాతో లేదు ఈ కాంబినేషన్ ఇప్పటి వరకు ఏ అవుట్ఫిట్ కూడా. శారీ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే మంచిగా గేరా బాగా పెట్టుకోవచ్చండి లెహంగాకి. అండ్ బార్డర్ కూడా దీనికి మీడియం బార్డరే వచ్చింది. లెహంగా స్టిచ్చింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది. నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇలా కంప్లీట్గా వర్క్ వేయించేసింది అమ్మ. సో చెప్పాను కదా, సేమ్ పింట్రెస్ట్లో ఇలానే ఉండే అనమాట. వాళ్ళు స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్కి ఫుల్ వర్క్ ఉన్నింది. అయితే ఇక్కడ వర్క్ ఎందుకో నేను ఎప్పుడు ఒకటి చెప్పినా ఒకటి వేస్తారు, వాళ్ళకి అర్థం కాదు. నేను కరెక్ట్గా పంపనో నాకు అర్థం కాదు. నేను మొత్తం స్ప్రింగ్ పంపించాను యాక్చువల్లీ పిక్చర్ అయితే. వాళ్ళ పిక్చర్లో ఇది పూసలా అనిపించిందంట. సో అంత పూస వర్క్ చేసేసారు. నేను చెప్పింది అయితే స్ప్రింగ్ వర్క్. నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే నాకు పూస వర్క్ అంత నచ్చదు. బట్ కానీ వేసుకుంటే లుక్ అయితే బాగుంది. సో తర్వాత ఓకేలే అని కాంప్రమైజ్ అయ్యాను వేసుకున్నాక. అమ్మకి హాఫ్ శారీస్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఎప్పుడు హాఫ్ శారీసే తీసుకోమంటుంది, శారీస్ కూడా తక్కువ ప్రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ దుప్పట్టాకైతే చాలా తిరిగామండి. నాకు ఎగ్జాక్ట్ కలర్ దొరకనే లేదు. ఫస్ట్ మేము బెంగళూరులో చూశాను, లైక్ రెడీమేడ్వి ఉంటాయి కదా దుపట్టాస్, అవి తీసేసుకుందాంలే అని చాలా ట్రై చేశాను కానీ బట్ ఎగ్జాక్ట్ కలర్ నాకు తెలియలేదు. అండ్ నేను శాంపుల్ కూడా తీసుకెళ్ళలేదు కాబట్టి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఆ రోజు. సో ఇంక నేనైతే తీసుకోలేదు, ఇక్కడ అమ్మకే చెప్పాను నా వల్ల కాదు నువ్వే తీసుకో అని. అమ్మ నెల్లూరుకి వెళ్ళిందండి మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అక్కడ ఫ్యాబ్రిక్ షాప్లో తీసుకున్నారు, అక్కడ రెడీమేడ్లో దొరకలేదని చెప్పేసి ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని మేము స్టిచ్ చేయించుకున్నాం దుప్పట్టాలాగా. అండ్ బార్డర్ కూడా తీసుకొని బార్డర్ అటాచ్ చేసుకున్నాను, గోల్డ్ బార్డర్. సో నేనైతే రెడీ అయిపోయాను అండ్ మేము స్టార్ట్ అయిపోయాము. బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా, అవి ఎక్కడ చేస్తున్నామో నేను చూపిస్తాను మీకు. ఈ అవుట్ఫిట్లో కంప్లీట్ పిక్చర్, మేము తీసుకున్న పిక్చర్స్ అన్ని వీడియో ఎండింగ్లో అప్లోడ్ చేస్తాను. యాక్చువల్లీ మార్నింగ్ లేట్ లేసాను, పూజ చేసుకునే వరకు లేట్ అయిపోయింది, టెంపుల్ వెళ్ళాల్సి ఉండే. సో మార్నింగ్ టెంపుల్స్ క్లోజ్ అయిపోయాయి, నేను రెడీ అయ్యే టైంకి వెళ్ళలేదు. ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము, బట్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది టెంపుల్ వెళ్ళేది. దగ్గరకైతే వచ్చేసాము. యాక్చువల్లీ నా బర్త్డే సెలబ్రేషన్స్ మా కంపెనీలో చేసుకుంటున్నామండి, అందరు స్టాఫ్ వర్కర్స్తో కలిసి. ఇది అయితే కొంచెం సర్ప్రైజింగ్గానే ప్లాన్ చేశాడండి కిరణ్, నాకైతే ముందే చెప్పలేదు. ఉంటాయి సెలబ్రేషన్స్ కంపెనీలో అని చెప్పాడు, ఎగ్జాక్ట్ ఇవి అని అయితే చెప్పలేదు. కిరణ్ చాలా బిజీగా ఉండే ఆ వీక్ అంతా, బట్ కానీ టైం కుదుర్చుకొని అవంతా డెకరేట్ చేసి మొత్తం ప్లాన్ చేసుకున్నారు. సో చాలా స్పెషల్ అనిపించింది నాకైతే.
ఇలాంటి చిన్న చిన్న గెస్చర్స్ వల్లే వాళ్ళకి మనం అంటే ఎంత ఇష్టం అనేది తెలుస్తుంది. సో వాళ్ళు చేసిన చిన్నదా పెద్దదా అనేది మ్యాటర్ కాదు. బట్ తను అంత బిజీలో కూడా నా కోసం టైం తీసుకొని ఇవన్నీ చేశాడు కదా! సో అది నాకు స్పెషల్ అనిపించింది. స్టార్టింగ్ కొంచెం నర్వస్‌గా అనిపించింది అందరిని ఒకసారి చూసే వరకు. తర్వాత మళ్ళీ మా స్టాఫే కదా అని నార్మల్ అయిపోయాను. ఈ కేక్ వెనకాల లాజిక్ కూడా ఉంది. అదేంటంటే నా ఏజ్ ఎంతుంటే అన్ని కిలోస్ కేక్ తీసుకొచ్చారు. నాకైతే ఇవన్నీ షాకింగ్‌గానే ఉన్నాయి. కిరణ్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎనీవే నేనైతే చాలా హ్యాపీ. ఫైనల్‌గా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఫుల్ గోల గోల ఉండే, ఫుల్ అరుస్తున్నారు. నేను ఇక్కడ ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే ఈ స్పార్కల్ క్యాండిల్‌ని మీరు వెలిగిస్తుంటారు కదా! సో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే నేను నైట్ కూడా లైట్ చేశాను కదా! సో అప్పుడు కూడా అది బ్లాస్ట్ అయింది. ఇప్పుడు నేను 3 చేస్తే 3 కూడా బ్లాస్ట్ అయ్యాయి. సో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. నాకైతే కంప్లీట్ అవాయిడ్ చేయడమే బెటర్ అనిపించింది. సో ఇంక నేను వేరే వాటికంతా లైట్ చేయలేదసలు. ఇన్ కేస్ మీరు ఆ క్యాండిల్‌ని లైట్ చేయాలనుకున్న దూరం నుంచి చేయండి. ఎందుకు రిస్క్. సో చిన్నగా బ్లాస్ట్ అయితే పర్లేదు. కొంచెం గట్టిగా అయిందంటే ఫేస్‌కి పాడు తగులుతది కదా! సో దూరం నుంచి చేసుకోండి బెటర్. ఇది నా సైడ్ నుంచి చిన్న సజెషన్ అంతే. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసింది షేర్ చేసుకున్నాను అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇలా గోల గోలగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడైతే అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. అమ్మమ్మది, అత్తమామ వాళ్ళది. అమ్మమ్మ అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఇంట్లో అందరికీ ఫోన్ చేసి చెప్తుంది, వీడియోస్ పంపాను చూసారా చూసారా అని అందరికీ వీడియోస్ పెట్టమంటుంది నన్ను. తాతయ్యకి, మమ్మీ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్పేసింది ఆల్రెడీ. వీడియోస్ పంపిస్తుంది పక్కా చూడమని. మా తాతయ్య అయితే ఎన్నిసార్లు కాల్ చేశాడో వీడియోస్ కోసము. ఇక్కడ కిరణ్ అడుగుతూ ఉన్నాను బ్లెస్సింగ్స్ తీసుకోవాలా అని. తీసుకోవట. సో ఫైనల్‌గా కిరణ్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకునేసాను. కాలు మొక్కుతుంటే అందరు నవ్వుతున్నారు. ఇక్కడ ఒక పిక్చర్ తీసుకుంటామని అడుగుతున్నారు. సో నేనైతే రెడీగా ఉంటాను ఎప్పుడు పిక్చర్ పోజ్ ఇవ్వడానికి. కానీ కిరణ్ అలా కాదు. కిరణ్‌కి అసలు ఫోటోస్ అంటే ఇంట్రెస్టే ఉండదు. తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు. తీయడం ఇంట్రెస్ట్ రెండూ ఉండదు. అసలు ఫోటోస్ అంటే చాలు పారిపోతాడు. సో బాగా బుక్ అయ్యాడు ఇక్కడ. నేనైతే ఫుల్ హ్యాపీ. సో ఇంకా స్టాఫ్ అంతా 1 బై 1 వచ్చి కేక్ తినిపిస్తున్నారు. సో వాళ్ళు అలా వచ్చి విష్ చేయడం, అలా కేక్ పెట్టడం అంతా బాగుంది కానీ బట్ నేను అప్పటికే ఫుల్ కేక్ పెట్టేశారు కదా అందరూ. నాకు చాలా ఎగుటైపోయింది. సో కేక్ తినిపెట్టకండి, జస్ట్ విష్ చేసి వెళ్ళండి అని చెప్తూ ఉన్నాను అక్కడ. అందరూ పిక్చర్స్ తీసుకునేకి వస్తున్నారు. నాకైతే కొంచెం సెలబ్రిటీ ఫీల్ వచ్చింది. ఆబ్వియస్ కదా, డెఫినెట్గా వస్తుంది అందరు వచ్చి అలా అడుగుతుంటే. మేము 5:30కి సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసామండి కేక్ కటింగ్ అంతా. బికాజ్ వాళ్ళకి 6:30కి డ్యూటీ అయిపోతుంది వాళ్ళది. సో వాళ్ళు ఎక్స్ట్రా టైం కూడా మనం ఇలా యూస్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ టైంకి అంతా మనం కంప్లీట్ చేసుకోవాలి అని 5:30కే స్టార్ట్ చేసేసాము. మేము 5కి అంతా రెడీ అయిపోయి కూర్చున్నాను నేనైతే. నేను రెడీ అయ్యి వెయిట్ చేయడం అనేది చాలా రేర్. సో నేను త్వరగానే రెడీ అయిపోయాను. బికాజ్ నేను కొన్ని వీడియోస్ తీసుకోవాల్సి ఉండే అండ్ రీల్ కూడా చేశాను ఒకటి. ఎవరైనా నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నా ఇన్స్టా ఐడి, వెళ్ళి ఫాలో అవ్వండి. నేను ఇన్స్టాలో అప్లోడ్ చేశాను, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే వెళ్ళి చూసేయండి, నా యూట్యూబ్లో కూడా ఉంది. సో ఇక్కడ మా మన్వి జ్యూస్ని ఎంజాయ్ చేస్తుంది. ఎలా ఉంది అని చెప్తే సూపర్ అని చెప్తుంది. ఫైనల్‌గా నా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఆ రోజు మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి. బికాజ్ కిరణ్ బిజీ ఉండే. సో వీకెండ్‌లో ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళాము ఏమి అనేది నేను డెఫినెట్‌గా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.